హెడ్ ఆఫీస్ ఇచ్చింది కదా పర్మిషన్ అంటాడు ఆయన. అరే మరి మీ దగ్గర పోతే అక్కడ బొమ్మంటారు, అక్కడ పోతే మీ దగ్గర బొమ్మంటారు, అసలు ఏంటి సార్ మీరు యాక్షన్ తీసుకుంటారా లేదా అంటే అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి అని అన్నాడు ఆయన. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే అధికారులు అయితే వాళ్ళు చేసిన పని చేయాలి కదా. అట్లా కూడా అడిగినా, నువ్వేం చేస్తావు చెప్పు, నువ్వు చేయనంటే కూడా అది నేనేం చేయలేనన్నా రాసి అని కూడా అడిగినా నేను అతన్ని. నేను ఎట్లా రాస్తా రామచంద్ర, అప్పుడు నేను లేను, నేను ఎట్లా రాసియాలి మీకు అని అంటారు. మరి జోనల్ కూడా కలిసిన నేను ఎవరిని, జోనల్ కమిషనర్. ఓకే, జోనల్ కమిషనర్ కలిస్తే ఆయన ఏమన్నాడంటే, ఒకటి అప్పుడే ఏదో రూల్ వచ్చింది, కూల్చే ముందు ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వాలి, తర్వాత కలెక్టర్ రాయాలి, 1 వీక్ 1 మంత్ లోపల దాన్ని కూల్చేయాలని చెప్పిండు. ఫస్ట్ పని నీ పని చేసి పెడతా అని అన్నాడు జోనల్ కమిషనర్. ఓకే, సో ఇప్పుడు ఈ బిల్డింగ్ ని కూడా అంటే ఇన్ని అక్రమాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఇక కూల్చడం తప్పించి ఇక దీన్ని ఏం చేయరాదు, ఇక చేరాలి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న అధికారులను కూడా అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మేం చేయలేదు, అది అప్పుడున్న అధికారులు చేసిండ్రు, మాకు సంబంధం లేదని చెప్పి ఇప్పుడున్న అధికారులు అంటున్నారు. అవును, అసలు వీళ్ళని కూడా ఫస్ట్ సర్వీస్లోకి వెళ్ళి తీసేయాలి. ప్లస్ అప్పుడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి ఎన్ని మూటలు ముట్టినాయి, వాళ్ళు కూడా ఎంత పైసలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు ఏందనే చిట్టాలు కూడా అని బయటపడతాయి. అంతే సార్, అంతే. సో రామచందర్ గారు, ఫస్ట్ అయితే మీకు కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి మీరు ఫైట్ చేసినాక ఈ రోజు లోకాయుక్త వాళ్ళని ఇక్కడ దాకా మీరు తీసుకొచ్చారంటే నిజంగా గ్రేట్ థింగ్.